అల్లు శిరీష్ పెళ్లిలో మాలీవుడ్ యాక్టర్ అండ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ సందడి చేయడంతో ఎప్పుడో పురుడు పోసుకున్న రూమర్లకి బలం చేకూరింది. బన్నీతో మూవీ సెట్ చేశాడని స్ట్రాంగ్ బజ్. నెక్స్ట్ మరొక పాన్ ఇండియా హీరోని అనదర్ మాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఫోకస్ చేస్తున్నాడా? ఆ పిక్ అన్ని ప్రశ్నలను రైజ్ అయ్యేలా చేసిందా? మాలీవుడ్ హీరోలను టాలీవుడ్ గ్రాప్ చేస్తుంటే టాలీవుడ్ పాన్ ఇండియా హీరోలను లైన్ లో పెట్టేందుకు ట్రై చేస్తోంది మల్లువుడ్. రీసెంట్లీ అల్లు శిరీష్ పెళ్లి రిసెప్షన్ లో అల్లు అర్జున్ తో వర్క్ చేసే కోలీవుడ్ దర్శకులు అట్లీ లోకేష్ కనకరాజ్ సందడి చేశారు. వీరితో పాటు మాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ బాసిల్ జోసెఫ్ సడన్ అపీరెన్స్ ఇచ్చాడు. దీంతో గతంలో ఈ ఇద్దరు కలిసి వర్క్ చేయబోతున్నారన్న రూమర్స్ కు బలం చేకూరినట్లయింది. అట్లీ లోకేష్ కనకరాజ్ ఫిలిమ్స్ కంప్లీట్ అయ్యాక బన్నీ బాసిల్ తో మూవీ చేయబోతున్నాడన్నది టాలీవుడ్ స్ట్రాంగ్ బస్. మిన్నల్ మురళితో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న మలయాళ హీరో బన్నీకి కథ చెప్పి ఓకే చేయించుకున్నాడట. సూపర్ హీరో లేదా సస్పెన్స్ థ్రిల్లర్ లేదా సోషియో ఫ్యాంటసీని వండి వార్చబోతున్నారని కథనాలు పుట్టుకొచ్చాయి. కానీ ప్రాజెక్ట్ ఏంటి? అసలు వీరి కాంబో సెట్ అయిందా లేదా అనేది తెలియాలంటే ఒఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చెయ్యక తప్పదు. ఈ కొలాబరేషన్ కాదు, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మీటింగ్ కూడా టాలీవుడ్ లో చర్చకు దారితీసింది. కిష్కింద కాండా లాంటి గ్రిప్పింగ్ స్టోరీతో ప్రూవ్ చేసుకున్న యంగ్ డైరెక్టర్ దించిత్ అయ్యతన్ గత ఏడాది ఎకోతో డీసెంట్ హిట్ నమోదు చేశాడు. తాజాగా టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను మీట్ అయ్యాడు దించిత్. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ అతడి ఆతిథ్యాన్ని పొగడ్తలతో ముంచేశాడు. ఇక ఇదే మీటింగ్ లోనే హోంబలే ప్రొడ్యూసర్ కిరంగదూర్ కూడా పాల్గొన్నారు. దీంతో డార్లింగ్ తో దించిత్ మూవీ ఫిక్స్ చేసుకున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభాస్ తో 3 మూవీస్ చేసేందుకు ఎప్పుడో కమిట్ అయింది హోంబలే. అందులో సలార్ 2 ఒకటి కాగా ప్రశాంత్ వర్మతో మరొకటి అనుకున్నారు. అది ఉందో లేదో క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ మలయాళ దర్శకుడు సడన్ ఎంట్రీతో ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉందన్నది టాక్. కాగా వీరికన్నా ముందే న్యాచురల్ స్టార్ నాని, జై 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 హే దర్శకుడు విపిన్ దాస్తో మూవీని పట్టాలెక్కించాల్సింది. కానీ ఏమైందో అప్డేట్ లేదు.